ఓకే. ఈ రోజు ఒక పుట్టినరోజు ఉందండి. విషెస్ చెప్పేసిన వెంటనే మీరు క్లాస్ స్టార్ట్ చేద్దురు గాని మేడం గారు. ఈ ఓకే రోజు అమ్మా. పుట్టినరోజు జరుపుకుంటున్న శ్రీరామ్‌కు పత్రిజీ మహిళా చైతన్యం తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ స్వర్ణమాలమ్మ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని, నిండు నూరేళ్లు సంపూర్ణ ఆయురారోగ్యములతో ఆనందంగా, శాకాహారిగా, ఆధ్యాత్మిక మార్గంలో జీవించాలని పత్రిజీ మహిళా చైతన్యం కోరుకుంటున్నది. పత్రిజీ మహిళా చైతన్యం తరపున మరొక్కసారి సిన్నారి శ్రీరామ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. క్లాస్ స్టార్ట్ చేయండి మేడం. ఇంట్రడ్యూస్ చేస్తారా? ఓకే. ఏం చెప్పరుగా మాట స్టార్ట్ చేసేయచ్చా క్లాసు? మేడం ఒక్క నిమిషం అయితే. గీతాశ్రీ గారు, సుష్మా గారు చెప్పండి చెప్పండి. అదే ఇది వేస్తారా? హ్యాపీ బర్త్డే వేస్తారా? గ్రీటింగ్. హ్యాపీ బర్త్డే నేను వేస్తాను. వేయండి వేయండి మరి. వేస్తున్నా. ఓకే, స్టార్ట్ చేయొచ్చమ్మా క్లాసు? మేడం ఒక 2 మినిట్స్ అండి. బర్త్డే విషెస్ చెప్పేసి క్లాస్ స్టార్ట్ చేసేద్దరు. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. మరొక్కసారి మరి శ్రీరామ్ పత్రేజీ మహిళా చైతన్యం తరపున చిన్నారి శ్రీరామ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మేడం గారు వచ్చారండి, శైలజ మేడం గారు వస్తానన్నారు. మ్యూట్ లో ఉన్నారండి, గీత గారు మ్యూట్ లో ఉన్నారు. రాలేదు, మీరు స్టార్ట్ చేసేయండి అంటున్నాను. స్టార్ట్ చేసామంటున్నారు మేడంకి. ఓకే మేడం గారు. మరి పత్రిజీ మహిళా చైతన్యం తరపున విజయలక్ష్మి మేడం గారికి స్వాగతం సుస్వాగతం అండి. ఓకే అమ్మా. ఓకే. ముందుగా మన గురువు గారికి పాదాభివందనం చేస్తూ అమ్మకు కూడా నమస్కరిస్తూ ఈ రోజు క్లాస్ ప్రారంభించుకుంటున్నాం. మహిళా చైతన్యంలో అందరి మహాత్ములకి కూడా నా హృదయపూర్వక నమస్కరిస్తూ ఈ రోజు క్లాస్ ప్రారంభించుకుంటున్నాం. భగవద్గీతలో సాంఖ్యయోగం అనేది 2వ అధ్యాయం అన్నమాట. ఈ రోజు సాంఖ్యయోగం చెప్పుకున్నాం. ముందుగానేమో ద్విజన్మకు సంబంధించింది సాంఖ్యయోగం. తర్వాత కర్మ ఎట్లా చేయాలి, మనిషిగా పుట్టిన తర్వాత కర్మ ఎట్లా ఉంటుంది, పశువు కర్మ ఎట్లా ఉంటుంది అనేది, పూర్వపు జీవిత కర్మ ఎట్లా ఉంటుంది, ఇప్పుడు ఆత్మగా పుట్టిన తర్వాత సాంఖ్యయోగంలో కర్మ ఎట్లా ఉంటున్నది అనేది, తర్వాత కర్మయోగం, 3వ రోజు జ్ఞానయోగం. 3 రోజులు మాకు ఇచ్చారు సమయం.
ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. క్లారిటీ లేదండి. క్లారిటీ లేదా వాయిస్? లేదండి, కొంచెం బొంగుగా వస్తుంది. అంటే ఓంకారం అట్లానే వస్తుందమ్మా, ఓంకారం క్లారిటీ ఉండదు. ఇప్పుడు మాట్లాడుతున్నా కూడానండి. మరి నెట్ ఏమైనా స్లోగా ఉందో ఏంటో. సరే అమ్మా, నాకు 5 నిమిషాలు తక్కువ 4కి కొంచెం చెప్పండి టైమే. ఓకే మేడం, ఓకే అండి. టైం దగ్గర పెట్టుకోలేదు, అందుకని మళ్ళీ క్లాస్ ఉంది నాకు, అందుకు ఓకే మేడం, చెప్తాను మేడం, 5 చెప్తాను. మినిట్స్ తక్కువ. ఓకే. అయితే భగవద్గీత 2వ అధ్యాయం పేరు సాంఖ్యయోగం అన్నమాట. మొదటి అధ్యాయం పేరు అర్జున విషాద యోగము, 2వ అధ్యాయం పేరు సాంఖ్యయోగము. క్లారిటీ ఉందమ్మా? ఉంది. అంటే వాయిస్ కొంచెం స్లోగా వస్తుందండి, అంతే, స్లోగా అంటే వస్తుంది. నెట్ ఏమన్నా సరిగ్గా స్లోగా ఉందేమోనమ్మ నెట్. కొద్దిసేపు ఏం చేస్తున్నాడంటే కొద్ది రోజులు ఆగిన తర్వాత స్లో చేసేస్తున్నాడమ్మా, మళ్ళీ రీఛార్జ్ చేయించుకుంటారని. తెలివిగలవాడు అనమాట నెట్ అతను. బానే ఉంది, చెప్పండి అమ్మా. చెప్పండి, స్టార్ట్ చేసేయండి మేడం. ఓకే. సాంఖ్యయోగం అనేది 2వ అధ్యాయం. మనం 2వ అధ్యాయాన్ని చెప్పుకుంటా ఉన్నాం ఈ రోజు. భగవద్గీత అనేది చాలా అత్యున్నతమైన గ్రంథం అన్నమాట. భగవద్గీత గ్రంథం వేరు, మనం వేరు కాదు. మనం కూడా ఒక గ్రంథం లాంటి వాళ్ళు. మన శరీరం కూడా ఒక పుస్తకమే. పుస్తకాన్ని ఉపయోగించుకునేవాడు పుస్తకం వేరుగా, ఉపయోగించుకునేది వేరుగా ఎలా ఉంటారో అలా గ్రంథాన్ని, భగవద్గీత గ్రంథాన్ని గ్రంథముగా పెట్టి గ్రంథకర్తని సాక్షాత్తు పరమాత్మే ఆ గ్రంథాన్ని ఓపెన్ చేసి చెప్పారనమాట. అలా అది గ్రంథంగా చూస్తే మనకి అర్థం కాదు. అలా అది మన దేహం కూడా గ్రంథం. అదే భగవద్గీత గ్రంథం ఎట్లాంటిదో మన దేహం కూడా గ్రంథము లాంటిదేనమాట. మరి ఆ గ్రంథాన్ని ఒక వ్యక్తి ఉపయోగించుకుని ఎట్లయితే దానిలో ఉన్న అక్షరాలు, దానిలో ఉన్న జ్ఞానాన్ని తీసుకుంటూ ఉన్నాడో అలా ఈ దేహం అనేది ఒక గ్రంథం అన్నమాట. దీన్ని ఓపెన్ చేస్తే దీంట్లో అనంతమైన అక్షరాలు ఉన్నాయి. కోటాను కోట్ల అక్షరాలు ఉన్నాయి ఈ దేహంలో. ఆ అక్షరాలు ఎప్పుడైతే మనం ఓపెన్ చేసి గురుముఖత తెలిసిన వాళ్ళ ద్వారా ఆ అక్షరాన్ని ఎప్పుడైతే గుర్తించామో ఈ దేహం అనేది క్షరమని, దీంట్లో ఆ స్వరూపం అనేది, ఆ చైతన్యం అనేది అక్షరం అని మనకు తెలుస్తుంది అనమాట. అలా సాంఖ్యయోగం అంటే సంఖ్యలతో కూడిన దేహాదింద్రియాలు నీవు కాదు అర్జున, సంఖ్యని లెక్కించేవాడు నువ్వు, సంఖ్యలని గుర్తు చేసుకునేవాడు నువ్వు, సంఖ్యల్ని తెలుసుకునేవాడు నువ్వు అని సాంఖ్యయోగం అంతా కూడా లెక్కలు అనమాట. మ్యాథమెటిక్స్ కి సంబంధించింది సాంఖ్యయోగం. అలా సాంఖ్య యోగం అంటే సంఖ్యలతో కూడిన ఈ దేహాది ఇంద్రియాలు నీవు ఎట్లా అవుతావు? సంఖ్యని లెక్కించేవాడివి నీవు, సంఖ్యలకి ఎట్లా తెలివి లేదు. అక్కడ కూడా ఒక లెక్క వేసామనుకోండి, దానికి తెలివి లేదు కదా. ఆ లెక్కని కట్టేవాడికి తెలివి ఉందో తప్ప లెక్కలకి ఎలా తెలివి లేదో అలా ఇది కూడా దేహం అనేది ఒక జడమని, దీనిలో దేహి అనే ఒక చైతన్యం ఉండి ఆ ఉనికి చేతని ఈ కళ్ళు చూస్తూ ఉన్నాయని, ఈ కాళ్ళు నడుస్తూ ఉన్నాయని, మరి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్ నకారయన్నని దేహము మనిషికి మానవ సృష్టి ఇల్లు ఎట్లాంటిదో మనిషి సృష్టించుకున్న ఇంట్లో మానవుడు ఎట్లా ఉంటూ ఉన్నాడో అలా మాధవుడు సృష్టించిన ఇల్లు అన్నమాట ఈ దేహం అనేది. ఈ దేహం అనే ఇంట్లో ఆత్మ నేననేవాడు నివసిస్తూ ఉన్నాడు. ఎట్లా ఉంది ఈ దేహం అనేది? నవద్వారే పురే దేహి నైవ కుర్వన్ నకారయన్. 9 ద్వారాలు కల ఈ దేహం అనే ఇంట్లో దేహి అని నేను అనేవాడు ఉంటూ ఉన్నాడు అనమాట. అలా ఇక్కడ ఈ దేహంలో నేను ఎట్లా ఉన్నానో అలా ఇప్పుడు 10 మంది వింటూ ఉంటే క్లాసు 10 మందిలో దేహాల్లో కూడా అట్లానే ఉంది సాక్షి అనేది, నేను అనేది. ఈ దేహం నేను కాదు, ఇది నాది. నేను అనేది దీంట్లో విలక్షణంగా ఉంది. ఈ దేహం అనేది నాది, ఇది నేను కాదు. ఈ దేహంలో నేనున్నాను. మానవుడు సృష్టించిన ఇల్లు ఎలా అయితే మానవుడికి ఎదురు తిరగదో, జడంగా మానవుడికి ఎలా ఉపయోగించుకుంటే అలా ఉపయోగపడుతూ ఉందో, ఈ దేహం అనే ఇల్లు దేహికి ఉపయోగపడుతూ ఉందన్నమాట. మనం ఏమనుకున్నాం పూర్వం జ్ఞానం తెలియనప్పుడు
ఈ శరీరమే నేను, నా పేరే విజయలక్ష్మి అనుకున్నాం. కానీ శరీరం పేరు విజయలక్ష్మి కరెక్టే, కానీ ఈ దేహం అనేది నీవు కాదు. దేహంలో దేహిగా ఉన్నావు. అది నేను 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 అంటూ ఉంది. ప్రతి మానవుల్లో కూడా నేను అని పలుకుతుంది. మానవేతర జీవుల్లోనేమో కుక్క అయితే భౌ అని, మరి పశువు అయితే అంబా అని, పిల్లి అయితే మ్యావ్ అని, అట్లా ప్రతి ఉపాధిని బట్టి ఏ శబ్దం అయితే వస్తుందో, ఇప్పుడు శబ్దం వస్తుంది కదా ఇక్కడ, నేనేమో చెప్తూ ఉన్నాను, అక్కడ వింటూ ఉన్నారు. ఆ చెవికి తెలివి లేదు అని, ఈ నోటికి తెలివి లేదు అని, ఈ నోటి ద్వారా పలికేది నేనే అని, అక్కడ ఆ చెవి ద్వారా వినేది నేను అని, ఆ రెండింటిలో ఉన్న తెలివి ఒకటే అని చెప్పింది భగవద్గీత. అర్జునుడికి కూడా తెలియదు. కృష్ణ పరమాత్మని ఆశ్రయించక ముందు అర్జునుడికి ఏది సత్యమో ఏది అసత్యమో తెలియదు. దేహమే తాననుకుని దేహమే సత్యమని అతను కూడా జీవించాడు, అనేక జన్మల్లో జీవించాడు. అప్పుడు భగవద్గీత బోధించినప్పుడు కూడా అదే వేదికలో ఆయన ఉన్నాడు. అందుకనే ఆయనకి దుఃఖం వచ్చిందనమాట. ఇప్పుడు మనకి ఎవరికైనా దుఃఖం వస్తూ ఉందంటే, ఏ విషయానికన్నా మనం బాధపడుతూ ఉన్నాము, దుఃఖిస్తూ ఉన్నామంటే అది అజ్ఞానం యొక్క స్థితి అన్నమాట. జ్ఞానములో దుఃఖము లేదు. దుఃఖాలయం అశాశ్వతం అని చెప్పింది కదా భగవద్గీత. దుఃఖం అనేది అశాశ్వతమైన స్వభావం అయ్యా, శాశ్వతమైన స్వభావము కాదు అది అని. దాని శాశ్వతమైన దాని స్వభావం యొక్క లక్షణాలు ఏంటి? అది సత్తు చిత్తు ఆనంద లక్షణాలని, ఆత్మ యొక్క లక్షణాలు సత్తు చిత్తు ఆనంద లక్షణాలని, అనాత్మ యొక్క లక్షణాలు అనృత జడ దుఃఖాలు అని చక్కగా భగవద్గీతలో సాంఖ్యయోగాన్ని గురించి బాగా చెప్పారు. అర్జునుడిని అడిగారు, అయ్యా మరి అర్జున దేనికి దుఃఖం వచ్చింది, ఏడుస్తూ ఉన్నావు కదా నువ్వు? యచ్చోకముచ్చోషణమింద్రియాణం, మరి నా ఇంద్రియాలు తడిగుడ్డతో పిండినట్టుగా దుఃఖంతో పిండబడుతూ ఉన్నాయి. నా మనోబుద్ధి అహంకార చిత్తాదులు. ముందు దుఃఖాన్నించి దాటే ఉపాయం ఏదన్నా చెప్పయ్యా నాకు. కృష్ణ దేవుడని తెలియదు, ఆయనకు సాక్షాత్తు పరమాత్మని తెలియదు. ఒక బావ అనుకున్నాడు తప్ప, ఒక బంధువు అనుకున్నాడు తప్ప, ఆయన అనంతమైన స్వరూపమని. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. అట్లా వచ్చిన వాడు అని అనుకోల. సాక్షాత్తు సృష్టికర్తే తనకి బావగా వచ్చాడని, భావాన్ని పిలిపించుకుంటున్నాడని అంతవరకు ఆయనకి తెలియదు. ఇప్పుడు తెలుస్తుంది అనమాట ఆయన ఎటువంటి వాడు, ఆయన జీవుడా దేవుడా బంధువా అనేది ఇక్కడ సాంఖ్యయోగము ద్వారా తనని తానే తెలియపరుచుకోవాలి తప్ప శరీరంలో ఏ భాగము కూడా నేను ఆత్మనని చెప్పే శక్తి లేదు. బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం, బుద్ధికి కూడా నేను ఆత్మ అని చెప్పలేదు. అది కూడా దీంట్లో ఆత్మ ఉంది, ఆత్మ యొక్క సత్తా చేతే నేను బుద్ధి పనిచేస్తూ ఉన్నానని బుద్ధి కూడా చెప్పలేదు. అందుకనే బుద్ధికి కూడా అగ్రాహ్యము కానటువంటిది ఆత్మ. దాన్ని ఎట్లా తెలుసుకోవాలి అంటే తెలిసిన వాళ్ళ ద్వారా తెలుసుకోవాలి. తెలిసిన వాళ్ళు సూచనిస్తారు. అలా పరమాత్మ కృష్ణ పరమాత్మ అర్జునుడికి మరి సారథ్యం వహించాడు కాబట్టి, సత్యాన్ని తెలిసినవాడు కాబట్టి, సత్యాన్ని తెలిసినవాడు కదా, సత్యమే తానైన వాడు కాబట్టి అర్జునుడికి చక్కగా ఎట్ట ఎదుట పట్టపగలు ఉన్న టైంలోనే ఆయనకి ఆ యొక్క ఆత్మ సాక్షాత్కారాన్ని దర్శింపచేసిందే సాంఖ్యయోగం అన్నమాట. అయ్యా ఏడుస్తూ ఉన్నావు కదా, యచోకముచ్చోషణం ఇంద్రియాణం, ఆ ఇంద్రియాల యొక్క గోడు భరించలేకుండా ఉన్నాను నేను. కృష్ణ ముందు ఈ దుఃఖము నుండి నేను ఒడ్డుకు వచ్చే ఏదన్నా ఉపాయం ఉంటే చెప్పవయ్యా అని అడిగాడు అన్నమాట. అడిగాడు కదా. మరి కార్పణ్య దోషోపాత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమూఢ చేతా యశ్రేయస్సా నిశ్చితం బ్రూహితన్మే శిష్యస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నం. అడిగాడు. అడిగిన వాళ్ళకి బ్రహ్మ విద్య చెప్పాలి తప్ప దారైపోయే వాళ్ళని కేకేసి మీకు బ్రహ్మ విద్య చెప్తాం, బ్రహ్మజ్ఞానం చెప్తాం, మోక్ష వేదికని మీకు తెలియపరుస్తాం, దుఃఖరాహిత్యమైన వేదికని మీకు చూపిస్తామని ఎవరిని పోయేవాడిని పిలిచి కూర్చోబెట్టి ఈ జ్ఞానం అనేది చెప్పకూడదు అనమాట. చెప్పొచ్చు, ఇంకేదైనా చెప్పొచ్చు, జపము చెప్పొచ్చు, ధ్యానము చెప్పొచ్చు, మంత్రధారణ చెప్పొచ్చు, తంత్రాలు చెప్పొచ్చు, ఏదైనా 10 మందిని కూర్చోబెట్టి చెప్పొచ్చు. కానీ బ్రహ్మజ్ఞానం అనేది ఎవరైతే ఆత్తో జిజ్ఞాసురర్థాతి జ్ఞానీచ భరతర్షభ,
ఎవరైతే ఆర్తులున్నారో, ఎవరైతే జిజ్ఞాస పరులున్నారో అట్టి వాళ్ళకి నువ్వు భగవంతుడివి అని అక్కడ అర్జునుడికి ఏ వేదికలో చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ అనేది. అట్టి వాళ్ళకే జ్ఞానం అనేది ఎట్ట ఎదుట వడ్డించిన విస్తరలో పదార్థాలు ఎట్లా కనిపిస్తాయో ఆ జ్ఞానం అనేది అంత తొందరగా అనుభవానికి వచ్చేస్తుంది అనమాట. దుఃఖముతో అంతఃకరణ కడగబడ్డది కాబట్టి అర్జునుడికి మురికి ఉన్న వస్త్రానికి రంగు ఎట్లా పట్టదో ఉతికిన వస్త్రానికి రంగు ఎట్లా పడుతుందో అర్జునుడు దుఃఖము చేత ఉతకబడ్డాడు కాబట్టి అంతఃకరణని వెంటనే ఒక్క శబ్దము ద్వారానే సుహృత్ శ్రవణ మాత్రేన బ్రహ్మజ్ఞానేన ఉద్భవి, ఒక్క శబ్దము ద్వారానే నేను అనంతమైన సత్తు చిత్తు ఆనంద స్వరూపుణ్ణి, నేను సచ్చిదానంద స్వరూపుణ్ణి, నేను జనన మరణాలకి అతీతమైన వాణ్ణి, సుఖ దుఃఖాలకి అతీతమైన వాణ్ణి, మరి ఆకలి దప్పికల అతీతమైన వాణ్ణి అని ఒప్పుకున్నాడు అనమాట అక్కడ అర్జునుడు. అలా అర్జునుడి లాంటి మహాత్ములు ఎవరైనా, ఆర్తులు జిజ్ఞాసులు ఎవరైనా, ముముక్షువులు లోకంలో ప్రతి యుగములోనే ఉంటారు. దుఃఖములో కొట్టుకెళ్ళిపోయే వాళ్ళకి చేయూతనిచ్చే నాథుడు ఎవరు దొరకడని అట్టి వాళ్ళు భగవద్గీతను ఆశ్రయిస్తే దుఃఖం నుండి ఒడ్డుకు చేరతారు అనే భగవద్గీత అనే గ్రంథాన్ని సాక్షాత్తు పరమాత్మ సృష్టికి కర్త అయిన వాడు ఆ పరమాత్మ ఆ యొక్క భగవద్గీత అనే గ్రంథానికి తరతరాలకి మార్పులేని ఆ యొక్క స్వరూపము, ఆ మార్పులేని స్వరూపమే గ్రంథంగా తయారయ్యి భగవద్గీతగా మనకి ఎట్ట ఎదుట మన భారతదేశంలో చెప్పేవాళ్ళు ఉన్నారు. మన భారతదేశంలో పుట్టడం మన అదృష్టం అన్నమాట. మోక్షానికి అర్హులు మాత్రమే ఈ భారతదేశంలో ఉంటారు. ఇతర దేశాల వాళ్ళు మోక్షానికి అక్కడ చెప్పేవాళ్ళు లేరు, వినేవాళ్ళు లేరు. భారతదేశంలో, అందులో మన ఆంధ్రప్రదేశ్ లో ముముక్షువులు చాలా మంది ఉన్నారని, తరించిన వాళ్ళందరూ ఇక్కడే తరించారని, మరి వివేకానంద అనగా వాళ్ళంతా కూడా భారతీయులే కదా. రామకృష్ణ పరమహంస, మరి అది ఎవరు రమణ మహర్షి, వీళ్ళంతా కూడా ఇక్కడి వాళ్ళే కాబట్టి తరించారని చెప్తూ ఉంది శాస్త్రం. ఇప్పుడు అర్జునుడిని ఈ శరీరం అనే ఈ దేహం అనే దాంట్లో దేహి అనే పరమాత్మ ఎట్లా ఉన్నాడనేది నువ్వే చూసుకుని నాకు చెప్పవయ్యా, నేను సూచన ఇస్తాను, నీకు తెలియపరుస్తాను, పట్టి చూపించే వస్తువు కాదది. కాబట్టి అది చైతన్య స్వరూపము, అది ప్రజ్ఞా స్వరూపము, అది తెలివి స్వభావం కలది ఆత్మ అనేది. అదే నేను అనేది అట్లా ఉంది అని నేను ఎవరికి చూపించడానికి లేదు. ఎందుకంటే అందరిలోనే నేనున్నది కాబట్టి ఎవరికి వాళ్ళు తెలుసుకునేదే తప్ప. అందుకనే ఉద్ధరేది ఆత్మనాత్మానం అవసాదే, ఆత్మైవ ఆత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మరః, మత్త స్మృతి జ్ఞానమపోహనంచ, మర్చిపోయాను నా యొక్క స్వరూపాన్ని నేను. మరి ధారేషిన ధనేషిన పుత్రేషిన అని భార్య వెంట, బిడ్డల వెంట, బంధువుల వెంట, ఇల్లు వంక వాళ్ళ వెంట, వాటి వెంట తిరిగి అనేక జన్మల్లో ఆ జన్మల యొక్క పుణ్యం ఇవాళ మనకి ఈ జ్ఞానాన్ని ఆశ్రయించే శక్తిమంతులు అయ్యామన్నమాట. ఇవాళ జ్ఞానాన్ని ఆశ్రయించాము, ఆత్మను తెలుసుకున్నాం, ప్రాక్టికల్ గా అనుభవపూర్వకంగా దర్శిస్తూ ఉన్నాం. ఆ దర్శనాన్ని ఎవరైనా అడిగిన వాళ్ళకి చెప్తూ ఉన్నాం. ఇలా చూసుకోండి అని వాళ్ళల్లో ఉన్న తత్వాన్ని చూసుకోమని చెప్తూ ఉన్నారు జ్ఞానులు అనేవాళ్ళు. అట్లా ఉంటారు. అందుకనే తెలిసిన వాళ్ళ ద్వారా భగవద్గీత వినాలి తప్ప ఎవరికి వాళ్ళు 100 సార్లు తిరగేసి చదివినా, పైనుంచి కింద నుంచి చదివినప్పటికీ కూడా అది అర్థం కాదు భగవద్గీత అనేది. ఎందుకంటే జేబులో మందు పెట్టుకుంటే వ్యాధి ఎట్లా రోగం తగ్గదో అలా ఇక్కడ కూడా భగవద్గీత అనేది గ్రంథం మరి జేబులో పెట్టుకున్నట్టుగా చదివితే అర్థం కాదనమాట. తెలిసిన వాళ్ళ ద్వారా ఆ శ్లోకాల యొక్క అంతరార్థాన్ని కొన్నాళ్ళు తెలుసుకుంటే తర్వాత మనకి అలివవుతాయి ఆ శ్లోకాలు. ప్రతి శ్లోకాన్ని కూడా ఓపెన్ చేసే శక్తి వస్తుంది. శ్లోకాన్ని శ్లోకంగా చదివితే శోకం అనేది పోదు. శ్లోకాన్ని ఓపెన్ చేస్తేనే మనలో ఉన్న శోకం అనేది పోతుంది అనమాట. శోకం అంటే దుఃఖం అనమాట. శ్లోకాలు చదివినంతరాలు శోకం పోదని, శ్లోకాన్ని ఓపెన్ చేస్తేనే శోకం అనేది దాటుతామని గీతలో చెప్పిన మాట అది. అలా మొదటిది సాంఖ్య యోగము కదా. అలా జాతస్య ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద పరిహార్యార్థే నత్వం శోచితుమర్హసి. ఎందుకు ఏడుస్తున్నావయ్యా?
అంటే వాళ్ళు చచ్చిపోతారు, బంధువులు కదా, స్నేహితులు కదా, వాళ్ళంతా నా పుత్రులు, నా పౌత్రులు, నా బంధువులు కదా, వాళ్ళంతా మరణిస్తారని ఏడుస్తూ ఉన్నానని అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంచ భాషసే గతాసూన గతాసూంచ నాను శోచంతి పండితా. మరి పూర్వాపురాలు తెలిసిన వాళ్ళలాగా మాట్లాడుతూ ఉన్నావు. మరి గతము అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తెలిసిన వాళ్ళలాగా మాట్లాడుతున్నావు, మహాపండితుడిలాగా మాట్లాడుతున్నావు మాటలు చూస్తే. కానీ దుఃఖం ఎందుకు వస్తుంది? పండితులు అనేవాళ్ళు దుఃఖించరు, పండితులు అనే వాళ్ళకి దుఃఖం రాదు. మాటలు చూస్తే పండితుడిలాగా మాట్లాడుతున్నావు, దుఃఖము చూస్తే పామరులలాగా ఏడుస్తూ ఉన్నావు. నువ్వు ఏ వేదికి చెందిన వాడివి, ఏ కోవకి చెందిన వాడని నేను నిర్ణయించుకోవాలి అర్జున నిన్నని? నువ్వే చెప్పవయ్యా. నువ్వు నిజంగా క్షత్రియుడివేనా, పురుషుడివేనా? క్షత్రియుడు యుద్ధము చెయ్యను అని అనడు, పురుషుడేమో దుఃఖించడు. రెండూ చేస్తూ ఉన్నావు కాబట్టి నీకే టైటిల్ ఇవ్వాలి, నిన్నెట్లా పిలవాలి అని మరి అక్కడ అతనికి గుచ్చుకునేటట్టుగా ఒక శ్లోకాన్ని పెట్టారనమాట. ఏంటంటే ఆ శ్లోకము కార్పణ్య దోషోపాత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమూఢచేతా యశ్రేయస్సా నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నం. అడిగాడు అర్జునుడు, నీ దగ్గర ఏదో ఒక గొప్ప శక్తి ఉంది, నాకు అది ఆ శక్తిని తెలియపరచవయ్యా, అది దానివల్ల నేనేమన్నా దుఃఖాన్ని దాటగలనేమో అని చెప్పి మరి అడిగాడు అనమాట. అడిగినప్పుడు మరి అక్కడ ఏదో ఒక శ్లోకం చెప్తాడు. ఏంటంటే క్షుద్రం హృదయ దౌర్బల్యం చిత్తోత్తిష్ట పరంతప క్లైప్యం ఆస్మగ మహాపార్థ నైతత్వ ఇవ్వబద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం చిత్తోత్తిష్ట పరంతప. నీకెక్కడ నుండి దాపరించింది దుఃఖం అనేది, దౌర్బల్యం. నపుంసకుడిలాగా మాట్లాడుతున్నావు. పురుషులకే పురుషుడు అయిన నువ్వు చాలా గొప్ప ఉత్తమోత్తమైన పురుషుడు. అర్జునుడనే నామధేయుని యొక్క నీ గొప్పతనాన్ని ఎంతో మంది నీకు మెచ్చి, నీ గొప్పతనాన్ని మెచ్చి నీకెన్నో వరాలు ఇచ్చారు, నీకెన్నో ఆయుధాలు ఇచ్చారు. అటువంటి అన్ని నిర్వీర్యం చేస్తావా అర్జున నువ్వని. కాబట్టి ఇతను ఏడుస్తూ ఉంటే ఇతను మరి అపి త్రైలోక్య రాజస్స హేతో కిన్ను మహీకృతి అని నాకు 3 లోకాలు ఇచ్చినప్పటికీ కూడా వద్దయ్యా అన్నాడు అనమాట. అప్పుడు పరమాత్మ ఏమని ఆలోచించాడు? 3 లోకాలంటే భూలోకము, స్వర్గలోకము, మత్స్యలోకము. మనం ఉండేది మత్స్యలోకం అనమాట. కాబట్టి 3 లోకాలు ఇస్తే వద్దు అన్నాడంటే, అపి త్రైలోక్య రాజస్స 3 లోకాలు వద్దు అన్నాడంటే మరి పరలోకాన్ని కోరుకుంటున్నాడు, పరమాత్మ యొక్క లోకాన్ని కోరుకుంటూ ఉన్నాడు. ఆ యొక్క భగవతత్వాన్ని కావాలని కోరుకుంటూ ఉన్నాడు. ఇతను పరలోక సామ్రాజ్యం అయితే వెలితిలేని సామ్రాజ్యం కనుక, శాశ్వతమైన సామ్రాజ్యం కనుక దాన్ని కోరుకుంటూ ఉన్నాడని, దాన్నిస్తే మరి ఊరుకుంటాడు కదా అని దాని గురించి చెప్పడం మొదలు పెట్టాడు అనమాట. దాన్ని ఇచ్చేది కాదు, ఇది సృష్టి అంతా తనదే కదా. మరి అందుకనే ఒక్క శరీరము నేను అనుకున్నప్పుడు ఏదో చిన్న సంసారము, చిన్న సంపాదన కాబట్టి మానవుడికి తృప్తి లేదు. ప్రతి మానవుడు కూడా మహాత్ముడే కదా. దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవో సనాతన, సనాతనమైన స్వరూపము కదా మనందరిదిని. అది నేనని తెలుసుకున్న తర్వాత దుఃఖాన్ని ఊరికినే దాటేస్తాం అనమాట. పైగా పండితుడిలా మాట్లాడుతున్నావు, ఎందరికీ ఎవరి గురించి దుఃఖించకూడదో వారి గురించి బాధపడుతున్నావు. పైగా పండితుడులాగా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. నిజమైన పండితులు ప్రాణాలు విడిచిన వారి గురించి కానీ, ప్రాణాలతో ఉన్న వారిని గురించి కానీ వాళ్ళు దుఃఖించరు. మరి నువ్వు ఎందుకు దుఃఖిస్తున్నావు? నువ్వు ఏ కోవకు చెందిన వాడివి? మరి మరణిస్తారు అంటే ఆ వేదికలో కూడా దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తదా దేహాంతరా ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి. ధీరుడనేవాడు ఎవరు కూడా ఏడవడు. ఈ శరీరానికి బాల్యము, యవ్వనము, ముసలితనము ఎట్లా వస్తూ ఉన్నాయో అలాగే వేరే శరీరంలోకి ప్రవేశించడం కూడా జరుగుతుంది. ఈ విషయంలో జ్ఞాని అనేవాడు మోహాన్ని చెందడయ్యా. నువ్వు జ్ఞానివా అజ్ఞానివా? ఒక్కసారి నాకు తెలియట్లేదు,
జ్ఞానిగా ఉండాల్సిన వాడివి అజ్ఞానిగా ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు నువ్వు? ఉం? సర్వశక్తిమంతుడివి, సమర్థుడివి, దేనికైనా సమర్థుడివి, త్రుటిలో ప్రపంచాన్ని జయించే సమర్థత గలవాడివి. నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు, ఎందుకు ఇట్లా దుఃఖిస్తున్నావని అని అప్పుడు అతని దుఃఖాన్ని తీయాలి అంటే ఎట్లా తీయాలి? 3 లోకాలు వద్దన్నాడే, 3 లోకాలు ఏదిచ్చినా వద్దంటాడే. కాబట్టి పరలోక రాజ్యాన్ని చూపిస్తే అప్పుడు దుఃఖాన్ని మానుతాడేమో, ఆగుతుందేమో అని చెప్పప్పుడు ఆ పరమాత్మ యొక్క రాజ్యాన్ని, పరమాత్మ యొక్క సామ్రాజ్యాన్ని, పరలోకం యొక్క రహస్యాన్ని, ఆ పరమ యొక్క అనంతమైన స్వరూపాన్ని, తన యొక్క స్వరూపాన్ని తానెవరో చెప్పాల్సి వచ్చిందనమాట. తానెవరో చెప్తూ ఉన్నారు. అదే సాంఖ్యయోగం యొక్క అంతరార్థం. తాను అంటే నేనెవరు. ప్రతి ఒక్క వ్యక్తిలో నేను అనేది ఉంది. ఎవరిన పిలిస్తే అమ్మా ఇట్రా, అమ్మా పద్మ ఇట్రా, మరి కుమారి ఇట్రా అంటే నన్నా పిలిచారు, నేనేనా, నన్నేనా అంటారు. అలా ఇక్కడ నేను అనేది ప్రతి మానవుల్లో నేను 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 అంటుంది. నోట్లోంచి రావట్లా శబ్దము, అవ్యక్తంలోంచి వస్తుంది, ఆత్మ నుండి వస్తుంది ఆ శబ్దం, పరమాత్మ నుండి వస్తుంది ఆ శబ్దం. అంతేకాని నోటికి నేను అని పలికే శక్తి లేదు. ఆత్మ యొక్క శబ్దమేది. అందుకని పరమాత్మని ఎట్లా గుర్తించాలి? రూపనామాలకి అతీతమైన స్వరూపము కదా అది, చైతన్య స్వరూపము కదా అది, ప్రజ్ఞా స్వభావము కలది కదా పరమాత్మ. నేను ఎట్లా గుర్తించాలి నేనుని? నేను అంటే నేను అనేది అనంతమైనదని, అంతా వ్యాపించి ఉన్నదని, సూదిమోప సందు లేకుండా ఉన్నది అని దాన్ని ఎట్లా గుర్తించాలి? తెలిసిన వాళ్ళ ద్వారా గుర్తించాలి. వాళ్ళు సూచన ఇస్తారనమాట. అంటే బాబు నేను రాజమండ్రి ఎట్లా వెళ్ళాలంటే భుజాల మీద కూర్చోండి తీసుకెళ్తానని ఎవరు అనరు కదా. పలానా ట్రైన్ ఎక్కండి, వెళ్తే రాజమండ్రి దిగండి, మధ్యలో పలానా మళ్ళీ వైజాగ్ వెళ్ళిపోతున్న ట్రైను, రాజమండ్రిలో మధ్యలో ఎవరన్నా అడిగి దిగండి ట్రైను అని ఎట్లా చెప్తారో అలా ఇక్కడ కూడా ఆత్మని గురువు సూచన ఇస్తారు తప్ప పట్టి ఇదిగో నాయన మనం తినే ఆహారం లాంటిది కాదు ఆత్మ, అలా చూపించేది కాదు, చూసేది కాదు, సూచన ఇస్తారు. ఫలానా రాజమండ్రి వెళ్ళాలంటే చెట్ల మీదుగా ఇళ్ల మీద వెళ్ళమనా, చెట్లని ఇళ్ళని వాచార్థంగా వదిలి మధ్యలో దారి గుండా వెళ్ళమని దాని యొక్క ఆన్సర్ అన్నమాట. అలా ఇక్కడ సాంఖ్యయోగం అనేది సంఖ్యల్ని వేరు చేస్తూ ఉన్నారు అర్జునుడి కృష్ణుడు. అయ్యా సంఖ్యని వేరు చేసుకో కూర్చోమని సంఖ్యల్ని వేరు చేయిస్తున్నారు, అతని చేతే వేరు చేయిస్తున్నారు. అయ్యా ఈ శరీరం అనేది 24 తత్వాలతో కూడిన బొమ్మ. ఒక ఇల్లు కట్టాలంటే కాంక్రీటు, ఇసుక, మరి సిమెంటు, కంకరే, అన్ని ఇటుకలు అన్ని ఉంటే ఎట్లా కడతాం ఇల్లు? అలా ఈ దేహం అనేది ఒక ఇంటి లాంటిదని, మరి అక్కడ ఆ ఇంటికి గోడలు కట్టి మళ్ళీ పైన స్లాబ్ ఎట్లా పోస్తారో అలా ఇక్కడ 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, పంచవాయువులు, పంచ తన్మాత్రలు, 4 అంతఃకరణ వృత్తులు, 24 తత్వాలతో కూడిన దేహము సాక్షికి ఇల్లు, ఆత్మకి ఇల్లు, నేనుకి ఇల్లు అనమాట. ఇది నేను అనేది నేనుకు ఒక గూడు లాంటిది అనమాట. నేను ఉండడానికి ఒక గూడు కావాలి. కాబట్టి ఈ మనిషి మానవ జన్మకు వచ్చిన తర్వాత ఈ గూట్లోనే నన్ను నేను తెలుసుకోగల శక్తి ఒక్క ఈ గూటికే ఉంది. ఒక్క మానవ శరీరానికి మాత్రమే సత్యాన్ని తెలుసుకునే ఛాన్స్ ఉంది, వేరే శరీరాల్లో తెలుసుకోవడానికి లేదు. 84 లక్షల జీవరాశుల్లో కూడా నేనెవరు అని ప్రశ్నించుకునే శక్తి వాటికి లేదు. నీవు ఫలానా అని చెప్పే అధికారం ఏ మానవుడికి లేదు, మానవేతర జీవుడు. ఎందుకంటే వాటికి తెలియదు కదా, వాటికి. దాంట్లో తెలివి ఉంది, ఆత్మ ఉంది, కానీ తెలుసుకునే శక్తి ఆ ఉపాధికి లేదు. దాంట్లో బుద్ధి ఎట్లా ఉంది? మొగ్గలాగా ఉంది, పరిమళించలా, విచ్చుకోలా. మానవుళ్ళ బుద్ధి అనేది వికసించినది కాబట్టి ఒక్క మానవుడికి ఆత్మజ్ఞానం చెప్తే అర్థమవుతుంది అనమాట, వాటికి అర్థం కాదు. అందుకనే జంతువునాం నరజన్మ దుర్లభ, మానవ జన్మ అనేది ఉత్తమోత్తమైన జన్మ అని చూసుకోనైనా 5 జ్ఞానేంద్రియములో నీవు ఉన్నావేమో అని 5 జ్ఞానేంద్రియముల్లో చూపిస్తున్నారనమాట. మరి కన్ను నువ్వా, ముక్కు నువ్వా, నోరు నువ్వా, చర్మము నువ్వా, చెవి నీవా అంటే నా కన్ను నేను కాదు, నా మొక్కు నేను కాదు, నా చెవి నేను కాదు.
నా త్వక్కు నా చర్మము నేను కాదు, నా కన్ను నేను కాదు అని 5 జ్ఞానేంద్రియముల ద్వారా అర్జునుడి చేత కృష్ణ పరమాత్మ చెప్పించారు. ఇవి నేను కాదు, ఇవి నావి తప్ప ఇవి నేను కాదు. అయితే 5 జ్ఞానేంద్రియాలను వేరుగానే ఉన్నావు కదా నాయన అంటే, అవును నేను వేరుగానే ఉన్నాను కృష్ణ అని చెప్పి అక్కడ ఆయన చేతే చెప్పించి ఒప్పించి అక్కడ ఒక లెక్కగా వేసుకోమన్నాడు. 5ంటిని జ్ఞానేంద్రియములు 5 అక్కడ ఒక లెక్క పెట్టుకుని అక్కడ వేశాడు సంఖ్య అనేది. ఇక రెండవది వచ్చేసరికి కర్మేంద్రియాలు. కర్మేంద్రియాలు ఎట్లా ఉన్నాయి? వాక్కు, పాణి, పాదము, ఉపస్థ, పాయు. వాక్కు అంటే ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉన్నాం కదా, దాన్ని వాక్కు అంటారు. మరి పాదము అంటే కాలు, పాణి అంటే చెయ్య, పాణి అంటే చెయ్య, పాదం అంటే కాలు అన్నమాట. పాదం అంటే కాలు, పాణి అంటే చెయ్య, అలా 5 జ్ఞానేంద్రియముల్లో నీవు ఉన్నావేమో చూసుకో అర్జున అంటే 5 జ్ఞానేంద్రియముల్లో నేను లేను అన్నాడు. నా కాలు, నా చెయ్య, మరి నా నా మాట వినరా అంటారు ఎవరైనా పెద్దలు ఏమంటారు పిల్లల్ని, నా మాట వినరా అని చెప్పిన మాట వినరా నాన్న, ఒక్కసారి నా మాట విను అంటారు అనమాట. అంటే వాక్కు వాక్కు వేరు నేను వేరు. అలా కర్మేంద్రియములు 5 కూడా అతని చేతే వేరు చేయించి ఇవి నేను కాదని ఒప్పించి ఆ యొక్క 5ంటిలో ఈ 5 పెట్టించి 10 ఇంద్రియాలని చూపించడం జరిగింది అనమాట. 10 తర్వాత ఇంకొక 5 ఇంద్రియాలు ఏంటంటే పంచవాయువులు. పంచవాయువులు ఎట్లా ఉన్నవంటే ప్రాణ, అపాన, ఉదాన, సమాన, వ్యాన. 5 వాయువుల్లో నువ్వు ఉన్నావేమో చూసుకో. ప్రాణము నువ్వేనా లేకపోతే నీకన్నా వేరుగా ఉందా ఒకసారి చూసి చెప్పవయ్యా అంటే అర్జునుని కృష్ణుడు అని మరి మనకి బాగా అనారోగ్యం చేసింది అనుకోండి, మరి అతను ఏమంటాడంటే డాక్టర్ గారండి నా ప్రాణం పోయినా బాగుండునండి, ఏమైనా టాబ్లెట్ కానీ ఇంజక్షన్ కానీ ఇవ్వండి, నేను ఈ బాధ భరించలేకుండా ఉన్నానని అడుగుతాడు అనమాట. అంటే నా ప్రాణం అంటే ప్రాణం వేరు నేను వేరు అనేది కూడా అక్కడ వేరు చేసి చూపించారనమాట. ఆ ప్రాణం ఎట్లా ఉంది? ఒకే ఒక ప్రాణము 5 వేదికల్లో ఉంది. ప్రాణ, అపాన, ఉదాన, సమాన, వ్యాన. 5 వాయువుల్ని కూడా నీవేమో చూసుకో, దాంట్లో నువ్వున్నావా లేకపోతే నీవిగా ఉన్నావా చూసి నాకు చెప్పవయ్యా అంటే అవి కూడా నావే. నా ప్రాణము, ప్రాణం వేరు నేను వేరు. వేరుగా ఉన్నావా లేదా అని మరొకసారి అడిగితే నా ప్రాణము వేరు నేను వేరు అని చెప్పాడు. అప్పుడు ఆ 10ంటిలో ఈ 5 కలిపితే ఎన్నైనాయి? 15 ఇంద్రియాలైనాయి. తర్వాత తన్మాత్రలు, పంచ తన్మాత్రలు. పంచ తన్మాత్రలు అంటే ఫస్ట్ చెప్పుకున్నవి ఇంద్రియాలు, ఇప్పుడు చెప్పేవి గూళ్ళు అనమాట. ఇవి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధం. ఈ జ్ఞానేంద్రియములు పంచ పంచ శబ్ద పంచ తన్మాత్రలు అంటారు. అంటే మనం ఇల్లు కట్టుకున్నాం, కబోర్డ్స్ పెట్టుకున్న తర్వాత ఇల్లు మారేటప్పుడు కబోర్డ్స్ తీసుకొని వెళ్ళాం కదా, ఇంట్లో సామాన్లు మాత్రం ఎట్లా తీసుకుని వెళ్తామో కబోర్డ్స్ లో ఉన్న సామాన్లు తీసుకుని వెళ్ళిపోతాం, కబోర్డ్స్ అట్లా విడిచిపెట్టేస్తాం, తలుపులు గుమ్మాలు కూడా తీసుకుని వెళ్ళాం, అట్లా వదిలేస్తాం. మన సామాన్లు మాత్రమే ఎట్లా తీసుకొని వెళ్తామో అలా ఇవి గూళ్ళు అనమాట. శబ్ద, స్పర్శ, రూప, రసగ్రంథాదులు అనేవి గూళ్ళు. ఇంద్రియాలకి ఫస్ట్ చెప్పుకున్న జ్ఞానేంద్రియాలకి ఇవి గూళ్ళు అనమాట. అందుకని శరీరం విడిచిపెట్టినప్పుడు ఈ గూళ్ళు అనేవి స్థూల దేహంతో పాటు ఉండిపోతాయి అనమాట. మళ్ళీ మరుజన్మకు మారినప్పుడు మళ్ళీ వేరే గూళ్ళు వస్తాయి. కుక్క అయితే కుక్క గూళ్ళు, పశువు అయితే పశువు గూళ్ళు, పక్షి అయితే పక్షి గూళ్ళు వచ్చేస్తాయి మళ్ళీ అక్కడ. ఎందుకంటే సూక్ష్మ శరీరంలో మార్పు లేదు. 17 ఇంద్రియాలు కూడా వాటిల్లో మార్పు ఉండదు. ఏ ఉపాధి నాకు పడితే ఆ ఉపాధి యొక్క కవరేజ్ ప్యాకేజ్ వచ్చేస్తుంది అనమాట. పైన చొక్కా మారుతుంది, లోపల సూక్ష్మ శరీరం అనేది మార్పు ఉండదు అనమాట. అలా 5 పంచ తన్మాత్రలో నేను లేను అని అక్కడ పరమాత్మ చెప్పించుకున్నాడు. కర్మేంద్రియములు నేను కాదు నావి, జ్ఞానేంద్రియములు నేను కాదు నావి, పంచవాయువులు నేను కాదు నావి,
పంచ తన్మాత్రలు నేను కాదు నావి అని ఇంకొక 4 ఉండిపోయినాయి. 4 మరి ఇంద్రియాలు లోపల పనిముట్లు అన్నమాట ఇవి. ఒకే కుండలో ఒక కుండలో పేడేస్తే అది పేడ కుండ బయట పెడతాం. అదే కుండలో పాలు పోస్తే అది లోపల పెట్టుకుంటాం. పాలకుండ లోపల పెడతాం, పేడకుండ బయట పెడతాం. అంటే కుండ ఒకటే, పదార్థం వేరుగా ఉన్నది కాబట్టి, పదార్థాలు కాబట్టి విలువ వచ్చినది కాబట్టి పాలకుండ లోపల పెడతాం, పేడకుండ బయట పెడతాం. అలా ఇక్కడ మరి అంతఃకరణ వృత్తులు అనేవి పాలకుండ లాంటివి అన్నమాట. లోపల ఉన్నాయి, లోపల ఇంద్రియ. అంతఃకరణ వృత్తులు అంటే హృదయములో లోపల ఈ పనిముట్లు అన్నమాట. వీటి 4 అంతఃకరణ వృత్తులు. ఇవి 4 ఏమిటి అంటే అవి మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం. ఈ 4ంటిని అంతఃకరణ చతుష్టయము అన్నారు. చతుష్టయం అంటే 4ంటితో కూడింది అంతఃకరణ అని. ఈ 4ంటిని కలిపితే ఎన్ని తత్వాలైనవి? నీ మనసు వేరా, నువ్వు వేరా? నువ్వే మనసా, నువ్వే బుద్ధా, నువ్వే చిత్తమా, నీవే అహంకారమా అని అడిగాడు పరమాత్మ. లేదు లేదు, నా మనసు వేరు, నువ్వు వేరుగా ఉన్నావు. అవునా అని అడిగితే ఓకే, అవును, నా మనసు వేరు, నేను వేరు. నా మనసు, నాకన్నా మనసు వేరుగా ఉన్నదని అతని చేత చెప్పించాడు. నా బుద్ధి, నీకు బుద్ధి లేదురా అంటాం ఎవరినైనా మనం. అంటే బుద్ధి వేరు, తాను వేరు అనేది తెలుస్తూ ఉంది, కానీ మాట్లాడుతూ ఉన్నాం కానీ మనకు వివరణ తెలియట్లా అంతే. అలా బుద్ధి నేను కాదు అని, మరి మనసు నేను కాదు అని, నా మనసు అని, బుద్ధి నేను కాదు నా బుద్ధి అని, నా చిత్తము నా అహంకారం అని, ఈ 4ంటికి కూడా నేను విలక్షణంగా ఉన్నాను అని చక్కగా వేరుగా వాటిని కూడా దర్శించాడు అర్జునుడు. గురుముఖత దర్శించాడు. ఇప్పుడు ఎన్నైనా 24 తత్వాలైన 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, పంచవాయువులు, మరి పంచ తన్మాత్రలు, 4 అంతఃకరణలు, మొత్తం కలిపి 24 తత్వాలైన. ఇదే సంఖ్య అంటే ఇది. సంఖ్యని లెక్కించేవాడే సాక్షి. మరి సంఖ్యకి సాక్షిని లెక్కించడం కుదరదు. సాక్షే సంఖ్యని లెక్కించాలి, సాక్షే సంఖ్యను చూడాలి. సంఖ్యకి సాక్షిని చూసే శక్తి లేదు, చూడలేదు. ఎందుకు చూడలేదు? ఆత్మని, ఈ యొక్క శరీరంలో మన బుద్ధి గొప్పది కదా. మరి బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం అని చెప్పారు వేదాది ఉపనిషత్తుల్లో. ఎందుకు బుద్ధి కూడా ఆత్మని చూడలేదు అంటే, ఆత్మ అది ఎలాంటిదంటే సూక్ష్మ, అతి సూక్ష్మమైనది. ఈ శరీరం ఏమో పంచభూతాలతో తయారైంది. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశముతో. ఇంద్రియాలు కాని, స్థూల శరీరము గాని, సూక్ష్మ శరీరము గాని, కారణ శరీరము గాని అంతా కూడా ఆత్మ చేత ఇవన్నీ కూడా తయారైనవి తప్ప, ఈ శరీరాలన్నీ ఆత్మ యొక్క సత్తా చేతనే నడుస్తున్నాయి తప్ప ఈ శరీరానికి ఏమాత్రం కూడా తెలివి లేదనేది చెప్పాల్సి వచ్చింది. అర్జునుడికి తెలియని విషయాల్ని పరమాత్మ ఆత్మ తానే చెప్తూ ఉన్నాడు అన్నమాట. అలా ఈ 24 తత్వాలు నా చేతనే నడపబడుతూ ఉన్నవి తప్ప నేను వీటి చేత నడవను. నేను అనేది చూడాలి శరీరములో. ఈ మేను అనే దేహములో నేను అనేది అంత విలక్షణంగా ఉంది. అతని చేత చెప్పించాడు. ఇప్పుడు నీవా నీవా అని అడిగాడు పరమాత్మ. అడిగితే ఇవి నావి, నేను కాదు, నేను వీటికి వేరుగా ఉన్నాను, 24 తత్వాలకి సాక్షిగా ఉన్నాను నేనని అతని చేతే చెప్పించడం జరిగింది అక్కడ. ఎప్పుడైతే చెప్పాడో, సంఖ్యయోగం అంటే సంఖ్యలతో కూడిన దేహాదీంద్రియాలు నీవు కాదు, సంఖ్యకి సాక్షిగా ఉన్నవాడు నీవు అని అక్కడ పరమాత్మ అనంతమైన స్వరూపుడు, ప్రజ్ఞాస్వరూపుడు, సాక్షాత్తు సృష్టికర్తే అర్జునుడికి బోధించాడు కాబట్టి వెంటనే గుర్తించేశాడు అన్ని. మరి అర్జునుడు కూడా సామాన్యుడు కాదు కదా, మహాభక్తుడు కదా, పరాకాష్ఠ భక్తుడు కదా ఆయన. మరి అందుకని వెంటనే గుర్తించడం జరిగింది. చాలా గొప్పవాడు కాబట్టి, ధీరుడు కాబట్టి, మరి అతను బలవంతుడు కాబట్టి, ధైర్యవంతుడు కాబట్టి, మరి భగవంతుని యొక్క శక్తివంతుడు కాబట్టి వెంటనే అర్థమైంది అనమాట అర్జునుడికి. నేను 24 తత్వాలు నేను కాదు, వీటికి విలక్షణంగా ఉన్నాను నేను చైతన్య స్వరూపుణ్ణి, నేను ప్రజ్ఞాస్వరూపుణ్ణి, నేను పరమాత్మ స్వరూపుణ్ణి, నేను ఆత్మస్వరూపుణ్ణి అని వెంటనే తెలుసుకున్నాడు అనమాట. తెలుసుకున్న తర్వాత 24 తత్వాలు కూడా సంఖ్య, లెక్క అనమాట ఇదంతా కూడా.
అలా సాంఖ్య యోగం అంటే 24 తత్వాలతో కూడిన దేహము నేను కాదు, సంఖ్యని లెక్కించేవాడిని మాత్రమే నేను అని. నేను ఎట్లా ఉన్నాను? 24 తత్వాలకి సాక్షిగా ఉన్నాను. ఎట్లా ఉన్నాను? తత్వాల్లాగా ఆకారము గలవాణ్ణి కాదు, నిరాకారమైన స్వరూపము గలవాణ్ణి, చైతన్య స్వభావము గలవాణ్ణి, ప్రజ్ఞా స్వరూపము గలవాణ్ణి నేను, తెలివి అనే స్వరూపము గలవాణ్ణి నేను. కాబట్టి వీటిని నేను తెలుసుకుంటూ ఉన్నాను తప్ప వీటికి ఏమాత్రము కూడా సూది మనంత కూడా తెలివి అనేది ఏ కోశాన కూడా లేదు అని అక్కడ కృష్ణుడు చెప్పిన మాటని ఆ అర్జునుడు ఒప్పుకున్నాడు అనమాట. యథార్థమయ్యా, నువ్వు చెప్పిందంతా యథార్థము, ప్రాక్టికల్ గా నువ్వు చెప్పిందంతా నేను దర్శించి చూశాను. ఇవి అన్ని కూడా ఇంద్రియాలన్నీ కూడా నా చేతనే నడపబడుతున్నాయని చెప్పారు కదా మీరు. నిజంగా నాకు అట్లా కనిపిస్తూ ఉన్నాయి. నా కన్ను, నా ముక్కు, నా నోరు, నా చెవి, నా కాలు, నా చెయ్యి అంటే కాలు నేను కాదు, కన్ను నేను కాదు, చెవి నేను కాదు, అన్నీ నాకన్నా వేరుగా ఉన్నాయి. నేనేమో చైతన్య స్వరూపుణ్ణి, ఇవేమో జడము. మెటీరియల్ తెలుసుకోవాలి మళ్ళీ. శరీరాది ఇంద్రియాలు చైతన్యమా జడమా? జడము. జడమంటే ఒక కొయ్య లాంటివి, ఒక రాయి లాంటివి, ఒక శిల లాంటివి అనమాట. శరీరము మొత్తం 24 తత్వాలు కూడా ఏ మాత్రము కూడా వాటికి ఉనికి లేదు. ఒక కారు ఉంది అంటే కారులో ఏ పార్ట్ అయినా ఎగిరెగిరి పడుతుందా? తెలివిగలది అవుతుందా? కారులో ఏ పార్ట్ అయినా తెలివిగలది అవుతుందా? తెలివిగల మనిషి దాన్ని వాడితేనే తప్ప ఏ పార్టీకి తెలివి ఎట్లా ఉండదో కారులోని, బస్సులోని, లారీలోని, ఫ్లైట్ లో కూడా అలా ఇక్కడ కూడా ఆత్మ యొక్క సత్తా చేతనే శరీరాది ఇంద్రియాలు నడుస్తూ ఉన్నవి తప్ప వీటికి ఏమాత్రము కూడా చైతన్యము లేదు అని, ఉనికి లేదు అని, నా యొక్క ప్రజ్ఞ ద్వారా నీవు నడుస్తూ ఉన్నాయని, నా దేహము నేను వేరు, దేహము వేరు, నేనెవరిని? దేహిని. నా క్షేత్రము, క్షేత్రం వేరు, క్షేత్రజ్ఞుడు వేరు, నేను క్షేత్రజ్ఞుణ్ణి. క్షేత్రానికి వేరుగా ఉన్నవాడిని నేను క్షేత్రజ్ఞుణ్ణి. ఇది పురము అంటారు. ఈ పురము నేను కాదు, నేను పురుషోత్తముణ్ణి. ఉప్పు కప్పు రంగు ఒక్క పోలిక నుండు, చూడ చూడ రుచులు జాడ వేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా, విశ్వదాభిరామ వినురవేమ అని వేమన శతకంలో ఎట్లా చెప్పారో అలా ఇక్కడ కూడా జ్ఞాని అజ్ఞాని ఒకలాగానే ఉంటారు. ఉప్పు కర్పూరము రుచి చూస్తే తెలుస్తుంది, ఇది కర్పూరం ఇది ఉప్పు అని వాసన కూడా తెలుస్తుంది. అలా ఇక్కడ కూడా మరి జ్ఞాని యొక్క శబ్దాలు ఎలా ఉంటాయి, అజ్ఞాని యొక్క శబ్దాలు ఎట్లా ఉంటాయి? జ్ఞాని తాత్కాలికమైన మాటలే మాట్లాడతాడు, అజ్ఞాని శాశ్వతమైన మాటలు మాట్లాడతాడు. 1,000,000 సంవత్సరాలు శరీరం ఉంటుందేమో వీళ్ళంతా, మరి 1,000,000 సంవత్సరాలు బతుకుతారేమో నా వాళ్ళు నేను అట్లా ఉంటామేమో అని అట్టి ఫౌండేషన్ వేసుకుంటాడు మానవుడు. మరి శరీరం యొక్క లక్షణాలు చెప్పారు సాంఖ్యయోగములో. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాని విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. అనాత్మ అంటారు దీన్ని. దేహాన్ని ఏమంటారు? అనాత్మ అంటారు, దేహము అంటారు, మరి క్షేత్రము అంటారు, పురము అంటారు. పర్యాయ పదాలు. ఒక చిన్న మెతుకు చంటి పిల్లాడికి నలిపి పెట్టాలి అంటే మనకు ఒక ముద్ద వాడికి 100 ముద్దలు అవుతాయి అన్నమాట. అలా మెదిపి నేతి వాక్యాలతో ఎట్లయితే తినిపిస్తుందో ఆ తల్లి ఆ బిడ్డకి, తినడం రాని బిడ్డకి, అలా ఇక్కడ కూడా అజ్ఞానిగా ఉన్న ఆ యొక్క శిష్యుడికి జ్ఞాని అయిన గురువు అట్లా ప్రతి మెతుకుని ఎట్లయితే నలిపి పెట్టిందో ఆ తల్లి, తినలేడని అంతకంట తినలేడు కదా, మరి పసివాడు కదా. అలా ఇక్కడ శిష్యుడు ఇప్పుడే పుట్టాడు కదా, సంఖ్యలతో కూడిన దేహాదింద్రియాలు నేను కాదని, సంఖ్యకు సాక్షిగా ఉన్నవాడిని నేను అని ఇప్పుడు ఆత్మగా ద్విజన్మ ఎత్తాడు కాబట్టి అలా నేతి వాక్యాలు, నేతి ముద్దలు ఎట్లా పెట్టిందో తల్లి, ఇక్కడ నేతి మాటలు చెప్పాలన్నమాట శిష్యుడికి. తత్వమస్మి అహం బ్రహ్మస్మి, మరి ప్రజ్ఞానమే బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, నువ్వు దేహము కాదు దేహివి, నువ్వు క్షేత్రజ్ఞుడు క్షేత్రము కాదు క్షేత్రజ్ఞుడివి, ఈ దేహపురము నువ్వు కాదు పురుషోత్తముడివి అని చక్కగా పర్యాయ పదాలు చెప్తూ ఉంటే నిత్యయుక్త ఉపాసతే అనన్యా చింతయంతో మాం
అభ్యాస యోగ యుక్తేన ఎవరైతే ఆత్మ విద్యా విజ్ఞానం బ్రహ్మ విద్యా విజ్ఞానం అని ఆ విద్య యందు ఎవరైతే ఉంటారో అనన్యా చింతయంతో మాం మీ జనా పర్యుపాసతే తేషాం విద్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఇలా ఎవరైతే తెలిసిన వాళ్ళ ద్వారా ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుని ఆ చైతన్యము నేను అని చెప్పి కనెక్ట్ అయ్యి తనలో ఉన్న ఉనికితో తను ఎప్పుడైతే కనెక్ట్ అయ్యాడో అప్పుడు పురోవృద్ధిని కోరేవాడు పునరావృత్తి మరవరాదని అతనికి మరి సనాతనమైన ఆ ప్రజ్ఞ నేను అనే అనుభవం కలుగుతుంది అనమాట. సృష్టికి పూర్వమే నేనున్నాను. వాసాంసి జీర్ణాని దేహం అనేది వస్త్రముతో పోల్చారు. ఆత్మనేమో నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావక నైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుత. అవి మా ఆత్మ యొక్క లక్షణాలు. ముందు చెప్పుకున్న వాసాంసి జీర్ణాన్ని అనాత్మ యొక్క లక్షణాలు. ఇలా ఆత్మ వేరు అనాత్మ వేరు అని అలా అర్జునుడికి అట్టి ధీరుడికి సాక్షాత్తు పరమాత్మ అలా బోధించారనమాట. ఆత్మ తప్ప అన్యమైనది లేదు అని. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే. దీని మించిన విద్య లేదని, దీనిని మించిన దర్శనం లేదని. ఒక్క శరీరంలో నేను ఎట్లా ఉన్నాను, అన్ని శరీరాల్లో నేనున్నాననే బలం ఎంత పెరిగింది. ఎంత ఆనంద స్థితి ఆత్మానందం అంటే. సత్తు చిత్తు ఆనంద లక్షణాలతో కూడినది కదా ఆత్మజ్ఞానం అనేది. భగవద్గీత అనే గ్రంథము ఉత్తమోత్తమైన గ్రంథము ద్వారా తెలిసిన వాళ్ళ ద్వారా ఈ భగవద్గీతని ఎవరైతే ఉపాసన చేస్తారో, ఎవరైతే విచారణ చేస్తారో, శ్రోతవ్యో మంతవ్య నిధిధ్యాసన చేస్తారో అట్టి వాడంటే నాకు సచ మమ ప్రియ. అతనే నేను, నేనే అతను, వేరుగా లేరు అర్జున, నువ్వు నేను ఒకటేనయ్యా. ఈ దేహాలు చూస్తే పంచభూతాలతో తయారైన పాంచభౌతికమైన దేహం నేను ఎట్లా అవుతానో, నేను సత్తు చిత్తు ఆనంద స్వరూపుణ్ణని ఆత్మ యొక్క లక్షణాలు చెప్పి, అనాత్మ యొక్క లక్షణాలు అమృతము జడము దుఃఖము అని అనాత్మ యొక్క లక్షణాలు చెప్పి గ్రంథి వేదన విడదీసి ఆ యొక్క చిత్తు జడ గ్రంథులు ఎట్లా కలిసిపోయినాయో ఆ చిత్తుని వేరు చేసి జడాన్ని వేరు చేసి దేహం అనేది చిత్తు అని మరి దేహం అనేది జడమని, చిత్తు అనేది ఆత్మస్వరూపం అని, అది మార్పు లేని స్వరూపం అని, అది ఎప్పుడు ఎల్ల వేళలా కూడా ఉండేది అని, సృష్టి అంతమైపోయినప్పటికీ కూడా ఆ చైతన్యం అనేది అంతమవదని, నేననేవాడు మార్పు లేకుండా అట్లానే ఉంటాడని, మార్పులనేవి దేహానికి సంబంధించినవని, దేహికి మార్పు అనేది లేదు అని చక్కగా బోధించారనమాట. బ్రహ్మజ్ఞానం ఆత్మజ్ఞానం అనేది చక్కగా మరి భగవద్గీత లాంటి గ్రంథము ఆత్మజ్ఞానానికి అనువైన గ్రంథము. తెలిసిన వాళ్ళ ద్వారా మనం ఎప్పుడైతే శ్రోతవ్య మంతవ్య నిధిధ్యాసన చేశామో అట్టి వాళ్ళకి ఈ సృష్టి తన స్వాధీనం అయిపోతుంది అనమాట. తేలికైపోతుంది సృష్టి, దూది పింజలాగా. దూదికైనా వెయిట్ ఉన్నది కానీ అర్జున ఈ దేహాదింద్రియాలకి వెయిట్ లేకుండా పోతుందయ్యా ఎవరైతే ఆత్మ నేను అని తెలుసుకుంటారో అని చక్కగా ఈ జన్మ యొక్క స్థానాన్ని, ఆ యొక్క సాంఖ్యయోగంలో ఆ యొక్క విధి విధానాన్ని, ఆత్మానాత్మ వివేకాన్ని గ్రంథి వేదన చేసి అలా అర్జునుడికి చక్కగా ఉపదేశించారు. దాన్ని సాంఖ్యయోగం అంటే సంఖ్యలతో కూడిన దేహాదింద్రియాలు నీవు కాదు, సంఖ్యకు సాక్షిగా ఉన్నవాడు నీవు అని బోధించినదే సాంఖ్యయోగం అన్నమాట. ఆత్మ యొక్క లక్షణాలు అనాత్మ యొక్క లక్షణాలు కూడా చెప్పాల్సి వచ్చింది. మళ్ళీని తల్లి చెప్పిన మరి ఇక్కడ ద్విజన్మ అనేది ఎత్తాడు కదా, ఆత్మగా పుట్టాడు కదా శిష్యుడు. కాబట్టి తల్లి ఇచ్చినది గుడ్డు జన్మ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ ఎవరైతే ద్విజన్మ ఎత్తారో ఇది నిజమైన జన్మ అయిపోయింది. ఇది యథార్థమైన జన్మ. గుడ్డుగా ఉన్నప్పుడు మరి దర్శనము చూడడానికి కుదరదు, ఆవరణ ఉండిపోయింది కదా. పిల్లగా పుట్టిన తర్వాత ఎంత స్వతంత్రంగా ఉంటాయో ఏ జీవరాశునైనా, మనం కూడా ఆవరణ తొలగినది కాబట్టి ఎదోల్పైన ఆవృతో గర్భ తదా తేనేదం ఆవృతమని, మావి చేత శిశువు, మురికి చేత అద్దము, పొగ చేత అగ్ని ఎట్లా కప్పబడిపోయినవో అలా త్రివిధ దేహాలు చేత, త్రివిధ గుణాలు చేత, త్రివిధ అవస్థల చేత, పంచకోశాల చేత ఆత్మ కప్పబడిపోయింది. నేను అనేది మేను చేత కప్పబడిపోయింది అన్నమాట. ఇదేమైపోయింది, మహా హిమాలయ పర్వతాల కన్నా బరువైపోయింది, బలంగా అయిపోయింది. అలా ఊరికే ఒక్కసారి
మరి తన యొక్క చెల్లు చేత తన యొక్క మరి దాని పేరేం పేరు, టైం అయిందమ్మా చూశాను నేను, సాలిగూడు. తన చొల్లు చేత సాలిగూడు ఎట్లయితే సాలిపురుగు గూడెల్లుకుందో దానికి ఇనప సంకెళ్ళలాగా ఉంటుందన్నమాట అది. కానీ మానవుడు ఉట్టి ఇలా అంటే చాలా ఛేదింపబడదు. అలా ఈ దేహాదీంద్రియాలు అనేవి జీవుడు నేను అనేవాడికి ఎలా ఉన్నాయి, మేరు పర్వతంలాగా ఉన్నాయి, దట్టమైన ఆవరణలాగా ఉంది. జ్ఞాని వచ్చి ఇది నువ్వు కాదు అది నువ్వు అని చెప్పినప్పుడు దాని యొక్క సత్తాలో ఉన్నప్పుడు, దానిగా ఉన్నప్పుడు ఈ దేహాదీంద్రియాలు సాలిగూడు ఎట్లా ఛేదింపబడ్డదో మానవుడికి ఒక్క సెకండ్ లో, అలా జ్ఞాని వచ్చినప్పుడు వెంటనే ఈ శరీరాదింద్రియాలు కూడా అట్లా ఛేదింపబడతాయి అన్నమాట. ఒక్క శబ్దము ద్వారానే ఛేదింపబడతాయి. అంత తేలికైన మార్గం అన్నమాట. ఏ మార్గమైనా కష్టం తప్ప జ్ఞాన మార్గం అనేది అంత తేలికైన మార్గం. అందుకనే భగవద్గీతలో 11, 12 అధ్యాయములో భక్తి యోగములో శ్రేయోహి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానాధ్యాన విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగ త్యాగాత్ శాంతిరనంతరం అని చెప్పారనమాట. శాంతిలో శాంతి పొందుతాడు దీన్ని తెలుసుకున్నవాడు, సుఖములో సుఖాన్ని పొందుతాడు. ఆ సుఖము ప్రాపంచికము, ఈ సుఖము పరమాత్మ యొక్క సుఖము. ఆ శాంతి ప్రాపంచికము, శాంతిలో శాంతి ఆత్మ యొక్క సుఖం అన్నమాట. ఓకే అమ్మా, టైం అయింది. మరి ఎవరైనా మాట్లాడాలి అనుకుంటే మాట్లాడండి.